వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసరికి మనం ఫిఫ్త్ క్వశ్చన్ అనేది చేద్దాం, ఓకేనా? యా. సో ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే స్పెషల్గా నేను యాక్చువల్గా మీకు ఆల్రెడీ కోడ్ చేసినవి చెప్తున్నాను కదా. సో ఈ వీడియోలో నేను మీతో పాటు కోడ్ చేస్తాను, ఓకే? సో దానివల్ల మీకు ఈజీగా అనేది అర్థమవుతుంది, ఓకేనా? సి క్వశ్చన్ వచ్చేసరికి లెట్ స్టార్ట్ విత్ ద క్వశ్చన్. సో క్వశ్చన్ వచ్చేసరికి ఏమడిగారు మనకి? రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ టు క్యాలిక్యులేట్ ద రూట్స్ ఆఫ్ కోఆర్డినేటెడ్ ఈక్వేషన్, ఓకే? యా. అండ్ ఇన్పుట్ ఈస్ 157 అండ్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఈస్ రూట్స్ ఆర్ ఇమాజినరీ అండ్ నో సొల్యూషన్, ఓకేనా? సో మీకు ఆల్రెడీ మీరు కాలేజ్లో చదువుతున్నారు కాబట్టి దీని యొక్క మ్యాథ్స్ అనేది మీకు అర్థమవుతుంది. మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది కదా కోఆర్డినేటెడ్ ఈక్వేషన్ యొక్క ఫార్ములా అనేది, రైట్? ఎస్. సి దీని యొక్క క్వశ్చన్ అనేది మీకు నోట్ ప్యాడ్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను, ఓకే? యా, నేను ఆల్రెడీ రాసి పెట్టుకున్నాను నోట్ ప్యాడ్లో. సో ఒకసారి మీరు చూడండి, ఓకేనా? సి రూట్ ఫార్ములా ఏంటి? డి ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ 4ac, రైట్? సో ఎప్పుడైతే మనకి ఈ ఫార్ములా అనేది రూట్స్ 2 రూట్స్ అనేవి వస్తాయి, సో ఆ రూట్స్ అనేవి మనకి రావాలి. సో ఎప్పుడు? సో వన్స్ డి ఈజ్ గ్రేటర్ దాన్ అయినప్పుడు రూట్స్ ఆర్ రియల్ నెంబర్స్, ఓకే? అలాగే డి ఈక్వల్ టు రూట్స్ డి డి ఈక్వల్ టు డి అనేది ఈక్వల్ టు 0 అయినప్పుడు, డి ఈజ్ గ్రేటర్ దాన్ సారీ 1 సెకండ్, డి ఈజ్ గ్రేటర్ దాన్ 0 అండ్ డి ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ డి ఈజ్ యా డి లెస్ దాన్ 0, ఓకే? యా. సో వెన్ ఎవర్ డి ఈజ్ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు రూట్స్ ఆర్ రియల్ నెంబర్స్ వస్తుంది. అలాగే డి ఈక్వల్ టు 0 అయినప్పుడు రూట్స్ ఆర్ రియల్ నెంబర్స్. అలాగే డి లెస్ దాన్ 0 అయినప్పుడు రూట్స్ ఆర్ ఇమాజినరీ అండ్ నో సొల్యూషన్ అనేది వస్తుంది మనకి. సో ఇప్పుడు దీన్ని మనం కోడ్లో ఎలా చేయాలి, ఓకే? సో సేమ్ ఇఫ్ ఎల్స్ అనేది యూజ్ చేయొచ్చు మనం, ఓకేనా? సో సేమ్ ఎలాగైతే ఇఫ్ ఎల్స్ అనేది యూజ్ చేస్తున్నామో అదే విధంగా ఇఫ్ ఎల్స్ అనేది కూడా యూజ్ చేద్దాం, ఓకే? సో ఫస్ట్ లెట్ మీ టేక్ ద ఇన్పుట్. నేను ఏ అనేది తీసుకుంటున్నాను. సో ఏ ఇంట్ ఇన్పుట్, లెట్స్ టేక్ ఎంటర్ ది ఏ వాల్యూ, okay, enter the a value once. Yeah, enter the a value and close the bracket. సేమ్ ఇలాగే b వాల్యూ అనేది కూడా తీసుకోవాలి. b ఈక్వల్ టు int input enter the b value, ఓకే? సో స్పెల్లింగ్స్ ఏమైనా మిస్టేక్ ఉంటే అదేం పట్టించుకోవాల్సిన లేదు, ఎందుకంటే ఆల్రెడీ డబుల్ కామాలో ఉన్నాయి కాబట్టి సైగా మనం ఇన్పుట్ విధంగా తీసుకుంటున్నాం కాబట్టి దీంతో పెద్ద ఇష్యూ అనేది రాదు మనకు, ఓకే? c ఈక్వల్ టు int input enter the c value, ఓకే? యా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత సో ఇక్కడ నుంచి మనకి యాక్చువల్గా కోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇవనేది మనము ఇన్పుట్ అనేది తీసుకుంటాం, ఓకే? యా. సో ఇప్పుడు డైరెక్ట్గా ఫార్ములా అనేది రాసేద్దాం. మనకి ఏంటి మెయిన్ కండిషన్ అనేది ట్రూ అవ్వాల్సింది. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, మనకి క్వశ్చన్ ఏమడిగాడు? రూట్స్ ఆర్ ఇమాజినరీ అండ్ నో నో సొల్యూషన్ అనేది మనకు అవుట్పుట్ కింద రావాలి. సో ఎప్పుడు అలా వస్తుందంటే మనకి ఎప్పుడైతే డి అనేది లెస్ దాన్ 0 అయినప్పుడు, రైట్ కదా? సో డి ఈక్వల్ టు అంటే స్క్వేర్ అనేది డి ఈక్వల్ టు బి స్క్వేర్, ఇలా రాసుకోవాలి స్క్వేర్ అనేది. నేను అక్కడ ఓన్లీ 1 సెకండ్, మళ్ళీ ఇక్కడ మీకు కన్ఫ్యూషన్ అనేది అవుతుంది. యా ఫైన్. ఎస్. యా బి స్క్వేర్ మైనస్ 4ac, ఓకే? యా బి స్క్వేర్ మైనస్ 4ac. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇఫ్ ఎల్స్ కండిషన్ కోసం, ఇఫ్ ఎల్స్ వచ్చేసరికి ఇఫ్ ఆల్రెడీ చెప్పాను కదా, డి గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు ఆర్ డి గ్రేటర్ దాన్ డి ఈక్వల్ టు 0, ఓకే? ఈక్వల్ టు 0, డి ఈక్వల్ టు 0.
అయినప్పుడు కండిషన్ ఏంటి మనకి ప్రింట్ సో ద equation the equation is the equation of one second the roots of is the roots of equation is real numbers. ఓకే యా సో ఇది అనేది ప్రింట్ అవుతుంది ఓకేనా. సో నెక్స్ట్ అలాగే ఎల్స్ ప్రింట్ సో ఎల్స్ ఇఫ్ తీసుకోవచ్చు, అలాగే మీకు కొన్నిసార్లు నేను ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఇవన్నీ కూడా తీసుకున్నాను కదా, సో ఇక్కడ అలా కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే నేను రెండు కండిషన్స్ అనేది మీకు ఇఫ్ లోనే ఇచ్చేసాను కాబట్టి ఇది చేస్తున్నాను. ఓకే యా ఇఫ్ అనేది పక్కా అంటే అదే ఇంకా అన్నట్టు కింద ఓకేనా. అండ్ ప్రింట్ ది roots of equation equation are imaginary and no solution. ఓకేనా. సో ఈ అవుట్పుట్ అనేది రావాలి మనకి. ఎస్ సో వన్స్ ప్రింట్ చేసి చూద్దామా అవుట్పుట్ ఏమొస్తుంది అన్నది. లెట్స్ సీ. యా సో చూసారు ఇక్కడ ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఎంటర్ ద ఏ వాల్యూ అని అడిగారు ఓకేనా. సో మనకేంటి 1, enter the b value is 5 and enter the c value is 7. Let's see ఏమొస్తుంది చూసారా. the roots of equation are imaginary and no solution అనేది వచ్చింది మనకి. రైట్ సో అదే కదా అవుట్పుట్ అది. సో ఒకవేళ మనకి వేరే వాల్యూస్ కనుక ఇస్తే అది ఒకవేళ రూట్స్ అనేది ఈక్వల్ అయ్యే వాల్యూస్ కనుక వచ్చినప్పుడు మనకి ఏంటంటే ద రూట్స్ రియల్ నెంబర్స్ అనేది వచ్చేస్తుంది ఓకేనా. సో ఇది గైస్ ఈ రోజు క్వశ్చన్. సో ఆల్రెడీ టైం అనేది అయిపోయింది. సో దట్ ఒకవేళ నాకు నేను చెప్పేది కనుక మీకు అర్థమవుతుంది అంటే కనుక మీరు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఓకే సో వన్ మోర్ థింగ్, ఒకవేళ మీకు అర్థం కాలేదంటూ అంటే కనుక కాన్సెప్ట్ కూడా చెప్పమంటే కనుక నేను మీకు కాన్సెప్ట్ అనే దాని మీద కూడా మీకు వీడియో చేసి అనేది పెడతాను ఓకేనా. ఎస్ గైస్ యా సో వన్ మోర్ థింగ్ గైస్, పైథాన్ క్లాసెస్ అనేవి కూడా మేము తొందరలోనే స్టార్ట్ చేస్తాము. సో ప్రస్తుతానికి ఓన్లీ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. ఓకే యా సో ఎటువంటి డౌట్ వచ్చినా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. యా థ్యాంక్ యూ గైస్.